రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ పడిపోతుంది. భూగర్భ జలాలు రోజు రోజుకు పడిపోతుండటంతో జనం తిప్పలు పడుతున్నారు. ఏటేటా నీటి మట్టాలు తగ్గుతుండటంతో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో బోరింగ్ పంపులకు కూడా నీరు అందలేని దుస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో భూగర్భ జలాలు మరింతగా తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు అధికారులు. రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. భూగర్భ జలాలు రోజురోజుకు ఎండిపోతున్నాయి. ఏటేటా నీటి మట్టాలు తగ్గుతూ ఉండటంతో ఆందోళన కలిగిస్తుంది. ఏడాది జనవరిలో 7.46 మీటర్ల లోతును ఉండగా మార్చి నాటికి 9.91 మీటర్ల కిందకు పోయాయి. 3 నెలల్లో దాదాపు 3 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ఇప్పటికే చాలా జిల్లాల్లో బోరింగ్ పంపులు కూడా నీరు అందటం లేదు. సాధారణంగా భూగర్భ జలాలు 50 నుంచి 80 ఫీట్ల లోతులో ఉంటేనే బోరింగ్లో నీళ్లు వస్తాయి. పలు జిల్లాల్లో తాగునీటి సింగిల్ ఫేజ్ మోటార్లు 3 ఫేజ్ మోటార్లలో పూర్తి స్థాయిలో రావడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నెలలో పరిస్థితి మరింత తీవ్రం కానుందని తెలంగాణ భూగర్భ జల శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో 2014-15 నుంచి 2023-24 వరకు గ్రౌండ్ వాటర్ 30% మేరకు మెరుగైంది. దీంతో 3.29 మీటర్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. గత ఏడాది మార్చితో పోలిస్తే ఈసారి 0.22 మీటర్ల నీటి మట్టం తగ్గింది. 5 నుంచి 10 మీటర్ల లోపు 18 జిల్లాలు, 10.15 మీటర్ల లోపు 12 జిల్లాలు, మరో 3 జిల్లాల్లో 15 మీటర్ల కంటే ఎక్కువగా నీటి మట్టం ఉంది. అదేవిధంగా 14 జిల్లాల్లో నీటి మట్టాలు 0.05 మీటర్ల నుంచి 3.18 మీటర్ల వరకు పెరిగాయి. మరో 19 జిల్లాల్లో 0.01 మీటర్ల నుంచి 6.24 మీటర్ల కిందకు నీటి మట్టాలు పడిపోయాయి. 15 నుంచి 20 మీటర్ల కంటే ఎక్కువగా భూగర్భ జలాలు పడిపోయాయి. ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా 10% వరకు ఉండగా ఇందులో రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో వికారాబాద్, యాదాద్రి, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాలో కూడా గ్రౌండ్ వాటర్ దారుణంగా పడిపోయినట్టు భూగర్భ జల శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని అన్ని మండలాల్లో భూగర్భ జల విభాగం మార్చిలో 1771 పైజోమీటర్లతో నీటి మట్టాలను సేకరించింది. 2024-25లో మార్చి 31 వరకు సగటు వర్షపాతం 876 మిల్లీమీటర్లు. అయితే 1056 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతంతో పోల్చితే ఇది 21% అధికం. జిల్లాల వారీగా చూస్తే యాదాద్రి జిల్లాలో కనిష్టంగా 785 మిల్లీమీటర్లు, ములుగు జిల్లాలో గరిష్టంగా 1656 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. 13 జిల్లాలో అధిక వర్షపాతం, 20 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డైంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చిలో సగటు భూగర్భ జలమట్టం 9.91 మీటర్లుగా ఉంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో అత్యల్పంగా 5.24 మీటర్లు, అత్యధికంగా మెదక్ జిల్లాలో 15.72 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నాయి.